హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజ. ఏమో గురువుగారు మీరు ఒక్కరే నేను ఒక్కరిని ఎందుకు అనుభవిస్తున్నాను? మీరందరూ అనుభవించాలని నేను కూడా ప్రతిరోజు అఫర్మేషన్లో మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. మొదటిసారిగా మా వీడియోలు చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న ఆలన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అప్పరకు బెల్ అయిపోండి. ఇక ప్రతిరోజు కూడా మనం మ్యాజిక్ వాడతో మ్యాజిక్ సరిపోతుంది. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో భావపానం. అనాలి, వినాలి, కనాలి, అనుభవించి ఇంకా. సో మంచిది. ఈరోజు వచ్చేసి మన టాపిక్ నేను ఎప్పుడు చెప్తాను, సూపర్ కోడ్ సూపర్ రిచ్, సూపర్ కోడ్ సూపర్ రిచ్, సూపర్ కోడ్ సూపర్ రిచ్ అంటే గిట్లా కూడా రిచ్ అవుతారని నాకు తెలియదు. నిజంగానే రిచ్ అయింది, కానీ ఈ దొంగదారిలో పుష్ప 1 చూసినాం, పుష్ప 2 చూసినాం, పుష్ప 3 ఇట్లా అనాలి. పుష్ప 3 అమ్మో, లేడీ పుష్ప గురించి తెలుసుకోకపోతే మళ్ళీ పరిశాన్ అయిపోతాం. అందుకోసం లైఫ్ టైం గ్రాఫ్ తీస్తున్నా. సో ఈ మ్యాజిక్ బాటిల్ యొక్క స్టిక్కర్స్ కావాలంటే మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే ఇదిగో ఈ స్టిక్కర్స్కి మనం కొరియర్ సర్వీస్ ఉంది. తొందరగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంది. మీరు మనీ ఆర్డర్ చేసుకోవాలి, లేకపోతే గూగుల్ పే, ఫోన్పే చేసి మీరు కొరియర్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇక ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. లైఫ్ టైం గ్రాఫ్లు తొందరగా తీసేసుకోండి. మీకు ఫ్యామిలీ ప్యాక్ కూడా పెట్టిన. ఫ్యామిలీ ప్యాక్ జస్ట్ 28,000 అవుతుంది అంతే, 4 రూపాయల దక్క. ఓకేనా? 28,000 4 రూపాయల దక్క అంతే. లేదు ఒక్కరు తీసుకుంటే 16,000 1 రూపాయి దక్క. ఓకేనా? సో అందుకోసమే ఈ లైఫ్ టైం గ్రాఫ్ 100% పక్కా చెప్తుంది. 100%. రన్య రావు పేరు తెలుసు కదా, డీజీపీ, కర్ణాటక డీజీపీ వాళ్ళ కూతురు, స్టెప్ ఫాదర్ అట. నాకేం తెలియదు, కానీ అవన్నీ మొత్తం ఏదైతే న్యూస్లో వస్తుంది. ఆమెది గూగుల్లో సెర్చ్ చేశాము. ఆమెది లైఫ్ టైం గ్రాఫ్లో ఇంకా తెలుసు కదా, లేడీ పుష్ప అంటే అరెస్ట్ చేసినారు కదా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా రకరకాలు జరుగుతుంటాయి, మనకు సంబంధం లేదు. కానీ ఆమె లైఫ్లో హయ్యెస్ట్ పాయింట్ అయిపోయింది. హయ్యెస్ట్ పాయింట్ 2023కి ఇంకా లైఫ్లో హయ్యెస్ట్ పాయింట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సర్రన జారుతున్నప్పుడు పట్టుకున్నారు. చూసినా? మీరందరూ అనుకుంటారు, అరే ఇప్పుడు డీజీపీ కూతురు గట్లా చేస్తుందా? అరే గట్లా ఉన్నారు కాబట్టి ఇట్లా చేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను డీజీపీ కూతురు కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది, నన్ను ఎవరు చెక్ చేయడు, నేను ఏమైనా రావచ్చు పోవచ్చు అని ఎన్నిసార్లు చేస్తారు. సో గ్రహాలు ఏం చెప్తున్నాయి, నంబర్లు ఏం చెప్తున్నాయి? ఇగో నేను ఒకటే చెప్తున్నా, నంబర్ని నమ్మాలే. నమ్మినందుకు నేను కోటీశ్వరులైనా. ఆమె సూపర్ కోడ్లో పుట్టి నంబర్ని తెలుసుకోలేదు. సూపర్ కోడ్ నేను ఇట్లాంటి తప్పులు చేయొద్దు అని, నేను ఇట్లాంటి తప్పులు చేయొద్దని సూపర్ కోడ్ కదా, సూపర్ రిచ్ అంటుంటాం కదా, ఆమెకు తెలియదు, దొరకబట్టింది. గ్రహాలు ఏమేమి ఉన్నాయి, వేదిక్ గ్రీడ్లో ఏమున్నది, లైఫ్ టైం గ్రాఫ్ క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. 2023 టాపు హీరోయిన్ కూడా ఆమె. ఏదో సినిమాలు తీసింది కన్నడలో, తమిళలో, నాకు తెలియదు దాని గురించి. ఈ గ్రాఫ్ మాత్రం ఏం చెప్తుంది, టాప్ ఉంది. ఇక 2023కి కిందికి దిగిపోతుంది ఈవెంట్స్. సో మనం చూసుకుందాం. ఈరోజు చక్కగా మీరు ఫాలో చేయాల్సిందే. ఏంటిది ఇది? ఇదిగో ఈమె గ్రాఫ్ 3.3 ఎడ్జ్ పాయింట్ 2023కి 9 దాకా వచ్చింది. సో ఇది లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజర్స్ ఫాలో చేసిన నేను. మీరు ఫాలో చేయండి. నంబర్ని పట్టుకున్నా నా బ్యాంక్ అకౌంట్లో నంబర్లు పెరిగినాయి. అంటే నంబర్లు ఇట్లా 1,00,000 నుంచి 1,00,00,000 రూపాయలు అట్లా పెరిగినాయి. నంబర్లు నమ్ముకున్నా కదా, నంబర్లు పెరిగినాయి. నువ్వు నమ్మలేవు, పెరగలేదు, కింతే. సింపుల్ కథ. ఓకేనా? నమ్మాలే, నమ్మి తీరాలి. నేను నమ్మిన బ్యాంక్ అకౌంట్లో నంబర్లు పెరిగినాయి. 1,00,000 పోయి 10 లక్షలు అయినాయి, 10 లక్షలు 1 కోటి అయినాయి, 1 కోటి పోయి 2 కోట్లు అయినాయి, 2 కోట్లు 3 కోట్లు అయినాయి, 30 కోట్లు అవుతాయి, 300 కోట్లు అవుతాయి, 1000 కోట్లు అవుతాయి. అంతే సింపుల్. ఓకే రైట్. ఇక నమ్మని వానికి గురించి నాకేం అవసరం, నమ్మే వాళ్ళ కోసం ఇదంతా. ఓకేనా? ఇక రమ్యారావు కాదు. రమ్యారావు అంటే మళ్ళీ కేసీఆర్ వాళ్ళ చుట్టాలు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, మళ్ళీ వాళ్ళది కూడా చేద్దాం తర్వాత. ఈమె పేరు రన్యారావు. ఆరావు ఈరావు ఒకటి కాదు, వేరే. ఓకేనా? సో మే 28, 1993. సో ఆమె వేదిక్ గ్రిడ్లో ఇది ఫేమస్ యోగా ఉంది. అంటే నేము, ఫేము, కీర్తి, ప్రతిష్టలు వచ్చేది ఉంది, ఎప్పటికి ఉంటుంది.
ఎప్పటికి ఉంటుంది, అది ఉంది. దానితో పాటు మంచిగా బిజినెస్ టెక్నాలజీ ఉంది, మైండ్ ఉంది, మంచిగా నేమ్ ఫేము కీర్తి ప్రతిష్టలు, ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళేది, ఏం పని చేసినా నేమ్ ఫేమ్ కీర్తి ప్రతిష్ట వచ్చేది ఉంది. పైనంతా బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. కిందికి వచ్చే వరకనే పరిశాన్ ఉన్నది, కిందికి వచ్చే వరకనే పరిశాన్ ఉన్నది అంటున్నా నేను, మీకు అర్థమయ్యట్లేదు. ఇదేమో ప్రాక్టికల్ ప్లేను, ఇది ఎమోషనల్ ప్లేను, ఇది స్పిరిచువల్ ప్లేన్ అని ఎట్లా అంటుంది. సాత్విక్, రాజసిక్, తామసిక్ ఇట్లా మనం అనుకుంటే. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మంచి యోగాలే ఉన్నాయి పైన, కానీ కిందికి వచ్చిన తర్వాతనే ఉంది ప్రాబ్లం. ఈ 180 యోగము ఏదైతే ఉందో దీన్ని డీఫేమ్ యోగము, అపకీర్తి యోగము అంటారు. పేరు ప్రతిష్టలు ఉంటే పొడగొడుతుంది, ఇట్లా ఉంటే పేరు ప్రతిష్టలు ఉంటే పొడగొడుతుంది. ఎందుకు? దీంట్లో 7 లేదు కాబట్టి, 7 లేదు కాబట్టి, 7 వస్తే మంచిగా లేదు, డీఫేమ్ యోగం. తర్వాత దీన్ని 2 మరియు 8 యోగం. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 28 తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ చెప్తున్నాను, అయ్యో మీ అందరికీ మీకే బాగానే ఉన్నది అంతా. 28వ తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ చెప్తాను ప్రపంచవ్యాప్తంగా. లాస్ట్కు మీ జీవితంలో విషయోగ్ అంటే విశేషమైన యోగ కాదు, పాయిజన్ యోగ జరుగుతుంది. పాయిజన్ యోగ జరుగుతుంది అంటే మీరు అమృత యోగం కాదు అది. 28 అంటే మీకు ఏదో ఒకటి 60 నుంచి 70 సంవత్సరాలు, 50 నుంచి 40 సంవత్సరాల మధ్యనో, 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఏదో ఒక టైంలో నీకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, బబుల్గాన్ దెబ్బ అంటారు చూడు, అట్లా ఉంటుంది నీకు. ఎవరెవరు చెప్తాయి 2 చెప్తే మీకు అర్థమవుతుంది. బిల్ గేట్స్ గారికి రీసెంట్గా 2021లో డైవర్స్ అయింది. ఆయనకి ఏం తక్కువనా? ఆయనకి ఏం తక్కువ చెప్పండి? ప్రపంచ అపర కుబేర్లల్లో 14 సంవత్సరాలు టాప్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఆయనకు లాస్ట్కి ఏమైంది? విష్ యోగ్ జరిగిందా లేదా? ఏమైంది? లాస్ట్కి భార్య విడాకులు ఇచ్చింది. ఇది ఒకటి ఎగ్జాంపుల్ అయిపోయిందా? నేను ఎప్పుడైనా బిల్ గేట్స్ని తీసుకుంటా. తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అసలు ఏది చేసినా ప్రభంజనమే. విచిత్రం ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ ఆయనది కూడా చెప్తా. ఆయనకు 0 వచ్చినప్పుడు సీఎం అయింది. 1983లో 0 వచ్చింది. ప్రపంచం వరల్డ్ కప్ కొట్టింది భారత్ 1983లోనే. మళ్ళా మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిండు. చూడండి 1995 వచ్చేసరికి ఏం జరిగిందో ఆయన పరిస్థితి. హార్ట్ స్ట్రోక్తో చనిపోయినాడు. మన మేడం గారు లక్ష్మీ పార్వతితోటి రాగానే ఆయన డీఫేమ్ యోగ అయిపోయింది, విష్ యోగ అయిపోయింది. చూసారా 28వ తారీఖులో వాళ్ళు. అట్లా ఎవరికైనా సరే. టాటా రతన్ ఎంత గొప్ప వ్యక్తి, రతన్ టాటా ఎంత గొప్ప వ్యక్తి. లాస్ట్కు ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె చేసుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడు. చూసారా 28 కదా, 28 బాగానే కదా. ధీరుభాయ్ అంబానీ అస్సలు ఒక పెట్రోల్ బంక్లో 400 రూపాయలు ఇట్లా పెట్రోల్ పోసి 60-70 సంవత్సరాల వరకు రాజ్యాన్ని స్థాపించాడు, రిలయన్స్ సామ్రాజ్యాన్ని, ఆసియా ఖండంలో నెంబర్ 1. లాస్ట్కి హార్ట్ అటాక్తో పారాలిసిస్తో చనిపోయినా లేదా? ఇక ఇట్లా ఉంటుంది భయ్. ఎవరికి ఏముండదు అంటే 28లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉంటుంది. దీని పేరు విష్ యోగ్ అంటే విషయోగము, అంటే మంచి యోగం కాదు. ఇప్పుడు ఈ 2 రన్యారావులో ఉంది. అట్లా అనుకొని 28వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ భయపడకండి, మీరు మంచిగానే బాగా డబ్బులు సంపాదిస్తారు, కానీ సుఖపడరు. నాలాగా మీరు సుఖపడరు. నాకు తెలుసు మీ జాతకాలు మా దగ్గర ఉన్నాయి కదండి. నా జాతకం నా దగ్గర ఉంది, మీ జాతకం కూడా నా దగ్గర ఉంది. ఇంకేంటే సరిపోయిందా? ఆధ్యాత్మిక తప్ప, ముక్కు మీద శ్వాస మీద ధ్యాస తప్ప నీ జీవితంలో యోగమే లేదు. బిల్ గేట్స్ గారు కూడా అది చేయాలి. ఓకేనా? రైట్. ఇక ఇది బాగా డబ్బు సంపాదిస్తారు. ఏ శాంతం లేదు నీకు. నేను సంపాదించలేదా? ప్రశాంతత ఉన్నది. ఓకేనా? అందుకని డబ్బు సంపాదించే ఈ యొక్క మార్గంలోనే అక్రమ మార్గంలోకి వెళ్ళిపోయింది రన్యారావు గారు. సో ఇంత శాటపడతని చెప్పిన. అయితే ఇలా రాగానే అయిపోదు, మళ్ళీ దీనికి యాక్టివేషన్ యోగా జరుగుతుంది. ఏంది? మహాదశ, శని మహాదశ జరుగుతుంది. అంతర్దశలో గురువు జరుగుతున్నాడు. మళ్ళీ ప్రత్యంతర దశ ఏంటిది? పర్సనల్ ఇయర్ నెంబర్ 3 వచ్చింది, ప్రత్యంతర దశ 9 వచ్చింది, గోచారం 5 వచ్చింది. ఎప్పుడైతే 3 అనేది 1 నంబర్ ఉంటే చాలా మంచిది. 3 అనేది
2 సార్లు 3 సార్లు 4 సార్లు వస్తే ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది, జీవితం ఆగమైపోతుంది. ఇక్కడ ఆగమైపోయింది చూడండి, ఇక్కడ యాక్టివేషన్ అయిపోయింది, విషయోగ యాక్టివేషన్ అయిపోయింది, ఇదిగో డీఫేమ్ యాక్టివేషన్ అయిపోయింది. ఇక్కడనేమో ఈ విధంగా ప్రాబ్లం ఏర్పడింది. చూసారా, గిన్ని యోగాలు కల్పించేసాయి కదా. వేదిక్ గ్రిడ్ అంటే వేదిక్ గ్రిడే, మామూలు మాట కాదు. లోషో గ్రిడ్లో ఇట్లా ప్రిడాక్షన్ చెప్పడానికి వీలు లేదు. అది ఎలిమెంటరీ స్కూలు, అది చదివే 10 సంవత్సరాలు చదివే కోటీశ్వరైనా. ఇప్పుడు ఇదేందుకు చదువుతుందంటే 1000 కోట్లు సంపాదించడానికి. 1000 కోట్లు కావాలి కదా, సులభంగా వేగంగా అన్నాం కదా, అందుకోసం. సో ఈ విధంగా వేదిక్ గ్రిడ్ అనేది 100కు 100% మనకు అద్భుతమైన ఫలితాలు చెప్పడానికి రెడీగా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఆమె సూపర్ కోడ్లో పుట్టింది అంటున్నాం. రన్యారావు గారి పేరు 20 నంబర్, 39 నంబర్, 20 నంబర్, 51 నంబర్లో ఉంది కదా. సో ఆమె మే 28, 1993. సేమ్ టు సేమ్ ఎన్టీ రామారావు కూడా మే 28వ తారీఖే పుట్టిండు. కానీ 1993 ఇక్కడ, ఆయన 1923, చాలా డిఫరెంట్. ఓకేనా. కానీ ఇది మొత్తం కూడితే ఇక 28కి 10, 5, ఇదిగో 1993కి ఇది 10 + 12 ఇలా వేసుకుంటే 22, 15 + 37 అవుతుంది, 10 అవుతుంది, 1 అవుతుంది. దీన్ని సూపర్ కోడ్ అంటారు. సూపర్ కోడ్ అంటారు దీన్ని. అయితే సూపర్ కోడ్ సూపర్ రిచ్ కావాలి, సూపర్ రిచ్ అవుతారు, నో డౌట్. కానీ పుష్ప లేడీ పుష్ప అయింది. 15 కేజీల బంగారం పట్టుకొచ్చిందట ఒక్కసారికే. తగ్గేదే లేదు, ఎట్లా ఫ్లైట్లా తగ్గేదే లేదు అనుకుంటే వచ్చింది. తగ్గింది ఎందుకు ఇందుకు తగ్గింది ఇదిగో ఈ లైన్లో తగ్గినాయి. సో అర్థమైందా. ఎవరికైనా జీవితంలో వేదిక్ గ్రిడ్లో వాటి యొక్క ప్రభావాలు ఉంటాయి. మీరు ఎక్కడి దగ్గరకు పోయి నేమ్ కరెక్షన్లు చేసుకున్నా, మొబైల్ నంబర్ తీసుకున్నా, ఈ దక్షిణ భారతదేశంలో, అందులో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వేదిక్ గ్రిడ్ గురించి ఇంత పర్ఫెక్ట్గా చెప్పడం అంటే కష్టమే. ఎందుకంటే ఈ కోర్సును ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే తోపులం, మనమే బాపులం ఇక. సో అందుకోసమే మీరు డిసైడ్ చేసుకోండి. పిల్లగానికి నేమ్ కరెక్షన్ చేసుకున్నా, మీ భార్యకైనా, మీ భర్తకైనా, మీ ఫ్యామిలీకైనా మీకు వేదిక్ గ్రిడ్ వస్తుందా రాదా అని అడగండి వాళ్ళకి. దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ అంటే ఏంటి తెలుసో అడగండి వాళ్ళకి. అబా జబా దబా వాళ్ళకి ఏం తెలియదు. అర్థమైంది. ఇప్పుడు అంతా నంబర్ అమ్ముకునే బ్యాచ్, మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్లు అమ్ముకునే బ్యాచ్కి ఈ బ్యాచ్ రాదు వాళ్ళకు. వాళ్ళంతా నా శిష్యులే. ఈ బ్యాచ్లో లేరు, చాలా తక్కువ, 10-20 మంది ఉంటారు. అర్థమైందా. సో అందుకోసమే మీరు డిసైడ్ చేసుకోండి. మీ జీవితంలో కూడా వేదిక్ గ్రిడ్ అనుసారంగా 45 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, 100 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది క్లిస్టల్ క్లియర్గా చెప్తుంది. ఈ లైఫ్ టైం గ్రాఫ్, ఇదిగో లైఫ్ టైం గ్రాఫ్, ఇది 3.3 అనేది ఎడ్జ్ పాయింట్ లైఫ్ టైం గ్రాఫ్లో చెప్తుంది. చూడండి, ఇదిగో 2023కి తగ్గిపోతుంది, హయ్యెస్ట్ అయింది తగ్గిపోతుంది. ఇక తగ్గుడే మళ్ళీ ఎప్పుడు లేదు. ఎప్పుడు ఉంది మళ్ళీ 2086లో, అప్పటికి ముసలోళ్ళు అయిపోతారు. ఇంకేమున్నది అక్కడ పెరిగినా ఏమి ఉండదు అక్కడ. సో ఈ విధంగా 25 సంవత్సరాలకు టాప్ వెళ్ళిపోయింది అమ్మగారు, వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు. సో 2025కి ఇదిగో 9 నుంచి ఇదిగో ఈ విధంగా 7.2కి ఇట్లా పడిపోతుంది ఇలా. సో ఈమెకు ప్రాణగండాలు కూడా ఉన్నాయి 2031కి, మరియు 2040కి, తర్వాత 2026లో కూడా ఉంది, తర్వాత 2049, 2053, 2058, 2067. ఇది మొత్తం మీద మళ్ళీ యూటర్న్స్. సో ఈమెకి చక్కగా చూడండి ఎంత క్లిస్టల్ క్లియర్గా చెప్తుంది. 2023కి టాపు, దాని తర్వాత 23 నుంచి కిందికి డౌను, 2033కి 0 అయిపోతుంది. అంటే ఇంకా ఒక 7-8 సంవత్సరాలు డౌన్ఫాల్ ఇక మొత్తానికి. అరెస్ట్ అయిపోయింది, ఇక తెలిసిపోయింది కదా అందరికీ. సో ఈ లైఫ్ టైం గ్రాఫ్లో మళ్ళీ మీకు టర్నింగ్ పాయింట్ చూసుకుందాం. ఇదిగోండి టర్నింగ్ పాయింట్స్. 2019 6 మంచి సంపద, ఇగో 28కి 5, ఇక దాని తర్వాత 2 నంబరు, దాని తర్వాత 9 నంబరు. ఇదండి లైఫ్ టైం గ్రాఫ్లో 9 పేజీలు ఉంటాయి. మీ గురించి మీరు తెలుసుకోవడానికి క్లిస్టల్ క్లియర్. ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, ఒకసారి లైఫ్ టైం గ్రాఫ్లో నా వీడియోలో తప్పు రావచ్చు, ఎందుకంటే అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క గూగుల్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ మరియు డూప్లికేట్ మాకు తెలియదుగా.
సో అందుకోసమే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నాది ఉంది, నేను పర్ఫెక్ట్గా నాకు చేయగలను. ఇంకా ఫ్రెండ్స్ నా క్లయింట్స్ వస్తారు కదా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అది క్లారిటీగా మనకు తెలిసిపోతుంది అన్నమాట. సో అందుకోసమే అప్పుడప్పుడు నా యొక్క ప్రిడిక్షన్లో ఏదైనా లోపాలు జరుగుతున్నప్పుడు నాకు తెలిసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే గూగుల్ మ్యాప్ నుంచి నేను తీసుకుంటున్నాను కాబట్టి అప్పుడు తప్పచ్చు తప్ప లైఫ్ టైం గ్రాఫ్ సబ్జెక్ట్ మాత్రం తప్పు కానే కాదు. పర్ఫెక్ట్గా 0 వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క పర్సెంట్లో కొన్ని మిరాకిల్ జరిగినాయి. కొందరు సీఎంలు అయినారు, కొందరు వరల్డ్ కప్లో అవి చెప్తా. వరల్డ్ కప్లో మన భారత్ నుంచి MS ధోని గారిది అసలు వరల్డ్ కప్పే కొట్టేశారు. అప్పుడు నేను కొన్ని చూపిస్తాను మిరాకిల్ ఎట్లా జరుగుతున్నాయని. 0 వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కొందరికి 99% ప్రమాదమే జరుగుతుంది, 1% మాత్రం విజయాలు జరిగినవి కూడా ఉన్నాయి. సో అట్లా చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది, ఎన్టీ రామారావు విషయంలో జరిగింది, MS ధోని విషయంలో జరిగింది. అంటే కొందరికి 0 వచ్చింది అనగానే వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. అలా ఏమి కాదు, భయపడకండి, భరోసా. ఇలాంటి రీసెర్చ్ చేసినా కొద్దీ అప్గ్రేడ్ వస్తూ ఉంటాయి. సో తెలుసుకోండి అయ్యా బాబు, నంబర్లు నమ్ముకోవడమే కాదు నాన్న, సబ్జెక్టు కూడా ఉంది. లేడీ పుష్ప 15 కేజీల బంగారం, ఈమె సినిమా తీయండి, పుష్ప 3 లేడీ పుష్ప. ఓకేనా? రైట్. ఇదండి మొత్తం మీద వేదిక్ న్యూమరాలజీ నుంచి మనకు లైఫ్ టైం గ్రాఫ్ ఇవన్నీ తెలుసుకొని మీ జీవితంలో కూడా అద్భుతాలు సాధిస్తారని నేను అనుకుంటాను. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.